హాయ్ హలో మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం వచ్చిన ఈ పవిత్ర స్థలం భూలోకం, వైకుంఠం అని పిలువబడే శ్రీరంగనాథ స్వామి ఆలయం. మిత్రులారా, కావేరీ నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం మీద కొలువై ఉన్న స్వయంభూ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథ స్వామిగా కొలువై ఉన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ ప్రాంగణం కలిగిన దేవాలయం ఇది. దాదాపు 156 ఎకరాల విస్తీర్ణం, 7 ప్రాకారములు, 21 గోపురాలు. ఇవి చూస్తేనే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ రాజగోపురం. సుమారు 236 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురాల్లో ఒకటి. ఈ గోపురం ముందు నిలబడితే మన మనసు సహజంగానే నిశ్శబ్దమైపోతుంది. ఎందుకంటే ఇది కేవలం నిర్మాణం కాదు, భక్తి, శిల్పకళ, చరిత్ర అన్నింటి సంగమం ఈ గోపురం. మిత్రులారా, ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించిన రూపంలో దర్శనమిస్తాడు. ఈ రూపం చాలా అరుదైనది. ఇది కేవలం దర్శనం కాదు, మన జీవితానికి ఒక గొప్ప సందేశం. భగవంతుడు విశ్రాంతిలో ఉన్న మన కష్టాలను వింటూనే ఉంటాడు అని చెప్పే రూపం ఈ రంగనాథ స్వామి రూపం. పురాణం ప్రకారం ఈ ఆలయం బ్రహ్మదేవుడు పూజించిన విగ్రహాలతో ప్రారంభమైనది. తర్వాత ఇక్ష్వాకుల వంశం ద్వారా శ్రీరామచంద్రుడు ఈ విగ్రహాన్ని పూజించాడు. అలా తరతరాలుగా ప్రయాణిస్తూ ఈ పవిత్ర శ్రీరంగం చేరింది. ఈ ఆలయానికి ఆళ్వారులతో చాలా లోతైన సంబంధం ఉంది. వారి దివ్య ప్రబంధాలు ఇప్పటికీ ఇక్కడ ఆలయంలో ప్రచురింపబడతాయి. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక జీవంత భక్తి సాంప్రదాయం. శ్రీరంగం ఆలయంలో జరిగే ఉత్సవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు. ఈ రోజుల్లో ఆలయం మొత్తం భక్తులతో నిండిపోయి ఒక దివ్యలోకంలా మారిపోతుంది. మిత్రులారా, ఇక్కడ అడుగు పెట్టగానే మన మనసు ఉన్న బరువంతా తగ్గిపోతుంది. శ్రీరంగస్వామి దర్శించుకున్న తర్వాత ఒక ప్రశాంతత, ఒక భరోసా మనలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది. ఈ ఆలయం మనకు చెప్పే సందేశం ఒకటే: భక్తితో ఒక్క అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకు వేపిస్తాడు మన చేత అని మనందరికీ నమ్మకం కలిగించేలాగా ఈ భగవంతుని దర్శనం మనకు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఖచ్చితంగా శ్రీరంగ ఆలయాన్ని దర్శించండి. మీకు ఎంతో మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం, ఆరోగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయ దర్శనం కోసం నేను నా భార్య, పిల్లలతో కారులో ప్రయాణం మొదలుపెట్టాం. ఉదయం 7 గంటలకు బయలుదేరితే సాయంత్రం 8:30కి అక్కడికి చేరుకున్నాం. అక్కడికి చేరుకోగానే దక్షిణ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించాం. లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ మనకి తెలుగువారికి సంబంధించినటువంటి ఒక శ్రీరంగనాథ లాడ్జిలో
మేము బస చేయటానికి అక్కడ మాకు దొరికింది. అక్కడ శ్రీరంగనాథ రెసిడెన్సీ స్వామివారి పేరు మీదే మాకు అక్కడ దొరకటం ఆశ్చర్యంగా, ఆనందంగా మా పిల్లలు స్వామివారి పేరు మీద లాడ్జి దొరకటం చాలా ఆనందంగా అనిపించి మా పిల్లలు సంతోషించారు. అక్కడ నైటు రెస్ట్ తీసుకుని ఉదయాన్నే 5 కల్లా రెడీ అయ్యి దేవుని దర్శనం కోసం ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించాము. అక్కడ దర్శనం చాలా గొప్పగా జరిగింది.